బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఈరోజు ఏమంటున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని దాన్ని బురదలో దొక్కిండ్రు బీఆర్ఎస్ పార్టీని. ఒక్కసారి అధికారం రాగానే గింత మిడిచిపాట. అధికారం శాశ్వతం కాదు ఎవరికి. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, గుర్తుపెట్టుకోవాలి. 70 లక్షల మంది సభ్యత్వం మంది బీఆర్ఎస్ పార్టీకి, గుర్తుపెట్టుకోవాలి. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బలమైనటువంటి శక్తి కలిగిన పార్టీని పట్టుకొని బురదలో దొక్కేసిండ్రు బీఆర్ఎస్ పార్టీని మాట్లాడుతావు. ఏ ధైర్యంతో? అధికారం ఉంటే అహంకారంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. అదేవిధంగా రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే మూసీలో వేసినట్టు మాట్లాడతావా? అంటే ఓటును మూసీలో వేసేటువంటి ఓటు కింద నువ్వు చిత్రీకరిస్తావా? అంటే నీకేస్తేనేమో మంచి ఓటు, వేరే పార్టీకి వేస్తేనేమో ఓ బురదలో మురికి గుంటలో వేసినటువంటి ఓటు కింద చిత్రీకరిస్తావా? అంటే ప్రజలంటే ఎట్లా కనబడుతున్నారు మీకు? ఓటర్ అంటే ఎట్లా కనబడుతున్నారు? గా ఓటరే కదా నీకు అధికారాన్ని ఇచ్చింది. గా ఓటర్ తోటే కదా నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినావు. ఆ ఓటర్నే ఇలా నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ ఓటర్నే ఈరోజు నువ్వు మరి ఆయనను ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్తా ఉన్నావు.